దేవుడు అనాది తన సంకల్పంలో జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మన పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. మనందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ద గాడ్ హ్యాస్ ఎ ప్లానెడ్ అబౌట్ అస్. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీ అందరికి తెలియని విషయం ఏంటంటే, మల్లయ్యపాలెంలో 2012 సంవత్సరం, మల్లయ్యపాలెంలో 2012 సంవత్సరం ఇక్కడ 2 రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఎవరికి తెలుసు అంటే, ఇక్కడున్న పెద్దవాళ్ళకి మాత్రమే తెలుసు. నేను ఈ ఊరికి వచ్చినప్పుడు ఎంతో ఉపవాసం ఉండి, ఆ రోజు భయంకర వర్షం, మొదటి రోజు మీటింగు భయంకర వర్షం. ఆ మీటింగ్ కొరకు ప్రార్థన చేసి దాదాపు 12 గంటల సేపు ఆ రోజు ప్రార్థనలో ఉన్నాం. నేను, ప్రభుదాస్ గారు, కొంతమంది దైవ సేవకులు ఆ రోజు ప్రార్థనలో ఉండి, 2వ రోజున ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తే, ఆ మీటింగ్ కూడా ట్రాక్టర్ ట్రక్ 4 పక్కలు ఓపెన్ చేస్తే, ఆ ట్రాక్టర్ షెడ్, ఆ యొక్క ట్రాక్టర్ ట్రాలీ మీద నిలబడి నేను వాక్యం చెప్పాను ఈ ఊరిలో. హల్లెలూయా. ఈ ఊరు పట్ల నాకెంతో ప్రేమ ఉంది, అభిమానం ఉంది. అందుకంటే దేవుడిచ్చిన భారం ఉంది. ఆ భారాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని 2012 చివరిలో ఇక్కడ ఒక మందిరాన్ని దేవుడు స్థాపించాడు. ఆ మందిరాన్ని నేను, చాలామంది దైవ సేవకులు వచ్చి, పాలసారథి గారు, తర్వాత కిరణ్ గారు, తర్వాత మధు గారు, అలాగనే అప్పుడు మహిమలోకి వెళ్ళినటువంటి ప్రభుదాస్ గారు, జాన్ గారు, చాలామంది సేవకులు వచ్చారు. కాళాస్ నుంచి కూడా చాలామంది సేవకులు వచ్చారు. మినిస్ట్రీ వాళ్ళందరూ వచ్చారు. ఆ రోజున ఇక్కడ మందిరాన్ని ఓపెన్ చేశాం. ఆమేన్. ఇది ఇప్పుడు యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఇట్స్ నాట్ యాక్సిడెంటల్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఇది ఎప్పుడో దేవుడు చేశాడు. ఇది ఇప్పుడు చేసింది కాదు, ఎప్పుడో దేవుడు చేశాడు. ఆ చేసిన పనిని తిరిగి మరలా ఆరంభించడానికి దేవుడు ప్రత్యేకంగా ఇక్కడున్నటువంటి మరి దేవుని దాసురాలు సురేఖ తల్లి గారి యొక్క అమ్మగారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఆ మనసులో దేవుడు ఒక భారాన్ని పెట్టి, ఆ భారం ప్రకారంగా ఇక్కడ దేవుడు కూటమి ఏర్పాటు చేసిన దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపడతాం. థ్యాంక్ఫుల్లో ఈ మీటింగ్ కొరకు బిడ్డలు ఎంతో ప్రయాసపడ్డారు. వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అనుకుంటున్నారు, కేవలం మీరు ఒక నామినల్గా చూస్తున్నారు. నేనైతే ఒక పరలోకపు సమూహం ఇక్కడ ఉందని నమ్ముతున్నాను. ఆమేన్. ఒక పరలోకపు సమూహం ఇక్కడ ఉంది. ఈ పరలోక సమూహాన్ని నేను చూచాను. గడిచిన రాత్రి నేను ఇక్కడ మీటింగ్కి ఈరోజు రావాలి. ఈరోజు దాదాపు 12 గంటల సేపు నేను ప్రయాణం చేశాను. కళాశాల ఆరాధన చూసుకొని దేవుని బల్లిచ్చి, అక్కడి నుంచి పరుగున ట్రైన్ క్యాచ్ చేసి దాదాపు 9 hours జర్నీ చేసుకుంటూ, మళ్ళీ 2 hours బస్సులో జర్నీ చేసి స్టిల్ హ్యావ్ టు స్టాండ్ టు హియర్. ఎందుకు వచ్చానంటే, నాకు తెలుసు దేవుని రాజ్యం ఎక్కడ కట్టబడుతుందో అక్కడ శత్రువు కోటగోళ్ళు కూలిపోతాయి. దేవుని రాజ్యం ఎక్కడ కట్టబడుతుందో అక్కడ శత్రువు యొక్క కోటగోడలు కూలిపోతాయి. సాతాను యొక్క కోటగోడలు ఉండవు. అందరూ నాతో పాటు బైబిల్ తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. 45వ అధ్యాయం మొదటి వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల యొక్క నడికట్లను ఇప్పుదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గూర్చి సెలవిచ్చుచున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా మా అంతరంగాలలో భయాన్ని కలుగు చేయండి. మీరు మాట్లాడుతూ ఉండగా మా హృదయాలలో ఏక మనసును దయచేయండి. మీరు మాట్లాడుతూ ఉండగా మీ పరిచర్యకు కావలసినటువంటి కృప కలిగిన శక్తిని మా ఈ మల్లయ్యపాలెం మీద ఉంచండి. మా ప్రాంతపు గ్రామస్తులందరినీ ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. చిన్న బిడ్డలను, పెద్దలను, వృద్ధులను, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఈ యొక్క సభను మీరు మహిమకరంగా చేయమని నేను దేవుని భయాన్ని విడుదల చేస్తున్నాను.
ఇక్కడికి 1,00,000 మంది దేవదూతలు విడుదల చేస్తున్నాం. 1,00,000 మంది దేవదూతలు విడుదల చేస్తున్నాం. యేసు రక్తాన్ని నేను ప్రోక్షిస్తున్నాను. యేసయ్య నామంలో ప్రతిష్ఠించి ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో దేవుడట మనకు ముందు నడవడానికి ఎప్పుడు ఇష్టపడతాడు. మనకు ముందు నడవడానికి ఎప్పుడు ఇష్టపడతాడు. ఇప్పుడు బబులోను దేశంలో ఉన్నటువంటి రాజు చేత యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరం అంతా కూడా పడద్రోయబడింది. నిర్మించే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఎవరికి ధైర్యం లేదు. ఇశ్రాయేలీలు, యూదులు, లేవీయులు ఇంతమంది ఉన్నా వాళ్ళెవ్వరి మనసును కూడా దేవుడు ప్రేరేపించలేదు. వారెవ్వరి మనసును కూడా దేవుడు తట్టలేదు. ప్రేరేపించడం అనే మాటను మీరు తెలుగులో అక్కడ చూస్తున్నారు. ఇంగ్లీష్లో రాయబడింది ద గాడ్ హ్యాస్ నాక్డ్ దేర్ హార్ట్ అని రాయబడింది. దేవుడట మనసును తడతాడట. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు మనసును తడతాడట. మనసును దేవుడు తడతాడు. మనసును ఎందుకు తట్టాడు అని అంటే, ఇక్కడ ఆ యొక్క ఇశ్రాయేలీలందరూ ఏడుస్తున్నారు, యూదులందరూ ఏడుస్తున్నారు. పైపచ్చి లేవీయులందరూ యాజక ధర్మం ఆగిపోయిందని, పరిచర్య ధర్మం నిలిచిపోయిందని, దేవునికి అర్పించవలసిన బలులు ఆగిపోయాయని, దేవుని సన్నిధిలో ధూపం వేసే వాళ్ళు ఎవరూ లేరని ఇశ్రాయేలీలందరూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. యెరూషలేము వైపు చూస్తున్నారు. యెరూషలేములో పడద్రోయబడిన దేవాలయం వైపు చూస్తున్నారు. ఆ సమయంలో దేవుడు కోరేషు అనేటువంటి ఒక అన్యుడి దగ్గరికి ఆయన మనస్సు వెళ్ళింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన మనసు ఎవరి దగ్గరికి వెళ్ళింది? కోరేషు అనేటువంటి ఒక అన్యుడైన రాజు దగ్గరికి వెళ్ళింది. కోరేషు తర్వాత ఎవ్వరు కూడా అనగా యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వాళ్ళు లేరు. కోరేషు ముందు కాలంలో కూడా ఎవరు యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కోరేషు ఎవరంటే ఒక బబులోను దేశపు రాజు అని బైబిల్ చెప్తుంది. నాతో పాటు చూడండి, దయచేసి నాతో పాటు చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. అతని ముఖము వికారమాయను, అతడు మనస్సునందు కలవరపడగా. చాలండి. ఇప్పుడు బబులోను దేశంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారంటే కలవరాల చేత నింపబడ, అతని మనసు కలవరపడగా అని రాయబడింది. ఇప్పుడు మనస్సు ఎందుకు కలవరపడింది అని అంటే, దేవుని యొక్క చేరాత ఆ గోడ మీదకి వచ్చి రాసింది. మెనే మెనే టెకేల్ ఉఫాసీన్ అని రాయబడింది. అంటే దేవుడు నిన్ను త్రాసులో తూచినప్పుడు నువ్వు తక్కువగా కనపడ్డావని ఆ రాజు యొక్క మనస్సుతో ఎప్పుడైతే దేవుడు తట్టి ఆ గోడ మీద రాశాడో, రాజు మనస్సు కలవరంతో నింపబడిపోయింది. బబులోను దేశంలో వాళ్ళందరూ కలవరాలతో ఉన్నారు. ప్రజలందరూ దిగులుతో ఉన్నారు. ఏంటి మరి మెనే టెకేల్ ఉఫార్సిన్ అని దేవుని యొక్క చేరాత భూలోకానికి వచ్చి వ్రాయడం ఏంటని అందరూ ఆశ్చర్యపడిపోయారు. అందరూ భయపడిపోయారు. అటువంటి కలవరాలైనటువంటి పరిస్థితులలో దేవుడు కోరేషు అనే ఒక రాజు దగ్గరికి వెళ్ళి కోరేషు యొక్క మనస్సును తట్టాడు. ఆమేన్. కలవరం పుట్టించేది ఆయనే, తిరిగి మనసును తట్టేది కూడా ఆయనే. కలవరం పుట్టించేది ఆయనే, తిరిగి మనసును తట్టేది కూడా ఆయనే. ఈ రాత్రి వాక్యం ఉంటున్న నీవు అనేకమైన కలవరాల చేత నువ్వు ఉండొచ్చు, అనేకమైన సమస్యల చేత ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, అనేకమైన భయోత్పతమైనటువంటి ఆందోళన చేత నువ్వు గురి అయి ఉండొచ్చు. నీ జీవితం అంతా ఒక తెరచాప వల్లే అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి ఒక చిన్న దోణిలాగా నీ ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితం అంతా పెను తుఫాన్ల మధ్య ఊగిసలాడుతున్నటువంటి చిరుదీపం లాగా నీ ఉండొచ్చు. నీ జీవితం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ రాత్రి నా యేసయ్య నీ మనసును తట్టి మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. నీ మనసును దేవుడు తడుతున్నాడు. ఎందుకు మనసును దేవుడు తడతాడనంటే 2 విషయాలలో తడతాడు దేవుడు. ఒకటి, మనసును ఎందుకు దేవుడు తడతాడంటే ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చూస్తే ఆయన మనస్సు మీద తన ధర్మ విధులు రాస్తాడట. ఆమేన్. మనసులో ఏం రాస్తాడు దేవుడు? ధర్మ విధులు రాస్తాడట. ఒక పలక మీద చిన్నపిల్లవాడు ఏ రీతిగా అయితే అక్షరాభ్యాసం చేస్తాడో నా దేవుడు కూడా తన పిల్లల మనస్సులో అక్షరాభ్యాసం చేస్తాడు. The God has write on something on our hearts. మన హృదయాలను దేవుడు కొన్ని రాయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమిటి రాయాలనుకుంటా అంటే ఆయన ధర్మ విధులన్నీ నీ మనసులో దేవుడు రాయాలని నీ మనసును దేవుడు తడుతున్నాడు ఈరోజు. ఆమేన్.
మనసులో ఏముంటుంది? మొదట కలవరం ఉంటుంది. రెండోది దేవుడు మనసులో ఏం రాస్తాడు? ధర్మ విధులు ఉంచుతాడు. మూడో దేవుడు ఏం చేస్తాడు? మనసును ప్రేరేపిస్తాడు. ఇప్పుడు నీ మనసు ఎక్కడుండాలంటే ప్రేరేపించబడే వ్యక్తిగా నీ ఉందువుగాక. దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు ప్రేరేపించబడ్డం ప్రారంభిస్తావో అప్పుడు దేవుని యొక్క రాజ్యము భూలోకంలో నిర్మించబడ్డం ప్రారంభించబడుతుంది. మళ్ళా చెప్తున్నాను, ఎవరైతే దేవుని మనసును అర్థం చేసుకుంటారో వారు మాత్రమే దేవుని చేత ప్రేరేపించబడతారు. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరికి పడితే వాళ్ళకి ప్రేరేపణ రాదు. ఎవరి మనసులు పడితే దేవుడు వాళ్ళ మనసులు తట్టడు. ఎవరిని పడితే దేవుడు వారిని పైకి లేవనెత్తడు. ఆయన లేవనెత్తేటప్పుడు అన్యుడా అని చూడడు, క్రైస్తవుడా అని చూడడు, దూరస్తుడా అని చూడడు, సమీపసుడా అని చూడడు, లేకుంటే పోతే ఒక శపితమైన జనాంగం మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి అని ఆలోచించడు. దేవునికి కావాల్సిందంటే ఆయన మనసుని ఎరిగిన వారి మనసునే ఈ రాత్రి దేవుడు తడుతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన మనస్సును ఎరిగిన వారు మాత్రమే ఆయన దేవుడు హృదయాన్ని తడుతున్నాడు. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను నేను. ఈ బబులోను దేశం అంటే భయంకరమైనటువంటి విగ్రహారాధన దేశం. ఆ దేశం అంతా చీకటితో ఉన్నది. అక్కడంతా బాబేల్ అనేటువంటి ఒక దేవత ఉన్నది, లెమేక్ అనేటువంటి దేవత ఉన్నది, ఎషోల్ అనేటువంటి దేవత ఉన్నది, అషారోత్ అనేటువంటి దేవతలు ఉన్నాయి. ఈ 4 రకాల దేవతలు భయంకరమైనటువంటి దేవతలు బబులోను దేశంలో ఉన్నాయి. ఈ బబులోను దేశంలో వీటిని ఆరాధించడానికి ఆ రాజు ప్రధాన అర్చకుడుగా ఆ దేశంలో ఉన్నాడు. అంటే రాజు ఇప్పుడు ప్రధాన పూజారిగా ఆ దేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ మనుషులంతా ఎలా ఉన్నారంటే లెమేక్ అనే దేవత చేత, అషారోత్ అనే దేవత చేత, లెమేక్ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ బాబేల్ అనేటువంటి దేవత చేత తమ జీవితం అంతా కూడా చీకటమయమైనటువంటి రాజుగా ఈ కోరేషు ఉన్నాడు. ఇప్పుడు కోరేష్కి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియదు. కోరేష్కి దేవుడు అంటే తెలియదు. కోరేష్కి దేవుని యొక్క మాటలంటే అసలు తెలియదు. ధర్మ విధానం తెలియదు, ధర్మ విధులు తెలియదు, అంతకంటే ఎక్కువగా ధర్మశాస్త్రం అంటే అసలు తెలియదు. ఆమేన్. ఈ ధర్మశాస్త్రం తెలియని ఈ వ్యక్తి దగ్గరికి, ధర్మ విధులే తెలియని ఇతని దగ్గరికి, ధర్మం అంటే ఏంటో సంపూర్తిగా ఎరగని ఈ అన్యుడైన ఈ రాజు దగ్గరకు దేవుని మనసు వెళ్ళి ప్రేరేపించిందంటే ఈ రాత్రి దేవుని మనసు కూడా నిన్ను ప్రేరేపించునుగాక. దేవుని మనసు నిన్ను ప్రేరేపించునుగాక. చూద్దాం ఆ మాట ఒకసారి. మొదటి రాజుల గ్రంథం, ద ఫస్ట్ థింగ్స్, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. అలాగే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదాం బిడ్డ. అప్పుడు 19వ అధ్యాయం 15వ వచనం మొదటి రాజుల గ్రంథం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద. చూడండి, దేవుడు ఒక రాజు, ఒక దేవుని యొక్క సేవకుని మనసును ప్రేరేపించాడు. ఏమని ప్రేరేపించాడంటే అసలు నాకు ఈ ఊరే వద్దనుకున్నాడు, యెరూషలేమే నాకు వద్దనుకున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నాకు ఇవేవి వద్దు, నేను ఒంటరిగా బతకాలనుకుంటాను. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే నీవు ఏది వద్దనుకున్నావో అది దేవుడు చేసేటట్టు చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏది వద్దు పక్కన చెప్పండి. ఈరోజు ఏది నేను వద్దనుకున్నానో అది దేవుడు నాకు చేస్తాడు. ఏది వద్దనుకున్నాను అంటే నువ్వు అనుకున్న పిచ్చి పిచ్చి కాదు నేను చెప్పేది. ఇక్కడ నువ్వు కొన్ని పిచ్చి పిచ్చి అనుకుంటావు. ఏమని, ఇక్కడి నుంచి లోలాకులు వేసుకోవాలి, ఇక్కడి నుంచి పాపడి పిల్లలు పెట్టుకోవాలి, ఇక్కడి నుంచి నా నడ్డికి వడ్డానం పెట్టుకోవాలని ఎన్నో అనుకుంటావు. ఇవి కాదు నేను చెప్పేది. నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏవైతే ఇవి చేయలేను ప్రభువా, నేను ఈ పరిచర్య చేయలేను, ఈ సువార్త నేను చేయలేను, ఈ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పలేను, ఇక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు వినలేరు, అక్కడికి వెళ్తే వారు కఠినలు, అక్కడికి వెళ్తే వారు దేవుని మాటను వినలేరని ఎక్కడెక్కడైతే నీవు వద్దు అనుకుంటావో అక్కడ దేవుడు నీ కొరకు చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా మాట అర్థమైంది మీకు? అర్థమైందా? తెలుగు తెలియమా? ఏమమ్మా నీకు తెలుగు తెలియమా? ரொம்ப தெரியும். తమిళ తెలియదు, తెలుగు తెలియమా? తెలుగు తెలియదు. సంతోషం. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందో వాక్యంలో వచ్చి 3 విషయాలు మీ ముందు వచ్చాయి. ఇప్పుడు బబులోను దేశంలో రాజు దగ్గరికి దేవుని మనసు వెళ్ళింది. అతని మనసు మీద దేవుడు మొదట ధర్మ విధులు రాశాడు. చెప్పండి ఏమిటి? ధర్మ విధులు రాశాడు. మణిబాబు గారు మీరు ఎలా చెప్పగలరు? బబులోను దేశానికి దేవుడు వెళ్ళాడు, బబులోను దేశానికి దేవుడు వెళ్ళి అక్కడ ధర్మ విధులు ఎలా రాశాడంటే 3 సార్లు దేవుడు బబులోను దేశానికి వెళ్ళాడు. ఆమె చెప్పండి గట్టిగా. యోహాన్ పాస్టర్ గారు ఎక్కడున్నాడు? చాలా తెలివైనడు. ఎక్కడున్నాడు యోహాన్ పాస్టర్ గారు? పాస్టర్ గారు మీరు నాకు కనపడలేదండి, చాలా దూరంలో ఉన్నారండి. మీరు నాకు ముందు కూర్చోవాలండి. నాకు ఇన్స్పిరేషన్ అంటే నువ్వు నాకు ఇన్స్పిరేషన్. 3 సార్లు దేవుడు బబులోను దేశానికి వెళ్ళాడు. మొదటిసారి యేసుక్రీస్తు ప్రభు అంటే బబులోను దేశానికి ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడంటే మొదటిసారి రాజుకు ఆ కళ యొక్క భావము
తెలియనప్పుడు, ఆ కలభావం మర్చిపోయినప్పుడు, ఆ రాత్రి స్వప్నమందు దానియేలుకు దేవుడు కనబడి ఆ యొక్క దర్శన భావం అంతా తెలియచేశాడు. మొదటిసారి యేసు ప్రభు బబులోను దేశానికి వచ్చాడు. ఆమేన్. రెండవసారి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క అగ్ని గుండంలోనికి, అనగా నాలుగో వాని ముఖము దేవతల రూపము పోలి ఉన్నదని రాయబడింది. నా భాష మీకు అర్థమవుతుందా? రాజు నీకు అర్థమవుతుందా? నా దేవుడు ఏం చెప్పాడు? సో నే దేవతల రూపము పోలినది. నాలుగో వాని రూపం అంటే షడ్రక మేషక అభ్యర్థుల్ని అగ్నిగుండంలో వేస్తే నాలుగో వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలోకి వెళ్ళి ఆ యొక్క అగ్నిగుండం మధ్యలో ఆయన సంచరించాడు. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు ఎన్నిసార్లు వచ్చాడు ఇక్కడికి? బబులు ఎన్నిసార్లు వచ్చాడండి? చెప్పాలి. 2 సార్లు వచ్చాడు. ఎన్నిసార్లు వచ్చాడు? 2 సార్లు వచ్చాడు. మూడోసారి దానియేలు గ్రంథంలో సింహాల యొక్క గుహలోనికి దానియేలు వేయబడినప్పుడు, దానియేలు వెళ్ళినప్పుడు ఆ రాత్రి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే, దేవా నేను నిర్దోషి కనబడుతుంది కదా అని చెప్పినప్పుడు దేవుడట ఒక దూతను పంపించి సింహములు ఏ హాని చేయక వాటి నోళ్లు ముయించును, ఇందును బట్టి దేవుడు నన్ను సజీవునిగా ఎంచాడని ఆ రాత్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువే సాక్షాత్తు సింహాల నోళ్లు మూసి బబులోను దేశాన్ని 3వసారి దర్శించాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎన్నిసార్లు దేవుడు దర్శించాడండి? 3 సార్లు. అంతే కదా? మీరు ఇప్పుడు చూసారా యేసు ప్రభు 3 సార్లు బబులోను దేశానికి వచ్చిన విషయం? దట్ ఈస్ ద మిస్టరీ. అది ఒక ప్రత్యక్షత. ఏంటి? మరిబాబు గారి సభలకు వెళ్తే ఒక ప్రత్యక్షత తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు 3 సార్లు అక్కడికి వెళ్ళారు. మనకు తెలిసింది ఇదే. 3 సార్లు యేసు ప్రభు వెళ్ళాడు, ఇంకేం చేయలేదు. కానీ 4వసారి కూడా యేసు ప్రభు వచ్చాడు. 4వసారి కూడా యేసు ప్రభు వచ్చాడు. ఎక్కడ వచ్చాడంటే సరిగ్గా యేసుక్రీస్తు ప్రభు ఆ రాత్రి వాళ్ళందరూ కూడా విందులు వినోదాలతో అందరూ ఉంటే ఆ రాత్రి దేవుడు ఒక చేవరాతను ఆ గోడ మీద రాశాడు. ఆ గోడ మీద ఎప్పుడైతే చేవరాత రాశాడో ఆ గోడ మీద మెనీ టెకెల్ ఉఫాసిన్ అని దేవుడు, చూడన్నా అన్న రాజన్న రానా పాస్టర్ గారు పాస్టర్ గారు నిజంగా పాస్టర్ గారు దేవుడు సేవకులు చేస్తాడు. నా నోటితో ఊరికి పలకండి. నేను చూడండి పాస్టర్ గారు, కొంచెం పిల్లలు కొంచెం, నాయన నేను సంకలు ఎత్తుకుంటాను ఒరే నాయన సంకలు ఎత్తుకున్న అప్పులు చూడు సంకలు ఎత్తుకున్న అప్పులు కొనిస్తా. ఇప్పుడు కురుకుడు పేట తెచ్చేయండి రా. ఇప్పుడు 4వసారి యేసుక్రీస్తు ప్రభు ఆ గోడ దగ్గరకు వచ్చి మెనీ టెకెల్ ఉఫాసిన్ అని ఆయన రాశాడు. ఆమె 4 సార్లు దేవుడు రాశాడు. ఇప్పుడు దేవుడు ఎన్నిసార్లు వచ్చాడు అక్కడ బబులోను దేశానికి? 4 సార్లు వచ్చాడు. మొదటిసారి ఏమో యేసుక్రీస్తు ప్రభు ఆ కళ యొక్క భావాన్ని చెప్పడానికి దానియేలు యొక్క రాత్రి 3 స్నేహితులతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు మొదటిసారి వచ్చాడు. 2వసారి యేసుక్రీస్తు ప్రభు బబులోను దేశంలో అగ్నిగుండం మధ్యలోకి ఆయన దేవుని కుమారుడుగా దిగి వచ్చాడు. 3వసారి ఆ రాత్రి సింహాల నోళ్లు మూయడానికి దానియేలు కొరకు పంపించబడ్డాడు. 4వసారి దేవుడు ఆ ప్రాంతపు ప్రజలకు తీర్పు తీర్చడానికి మెనీ టెకెల్ ఉఫాసిన్ అని వ్రాయడానికి దేవుడు తన చేవరాతతో ఆ బబులోను దేశానికి దిగి వచ్చాడు. ఆమె దేవుడు చేవరాతతో బబులోను దేశంలోకి ఎలాగైతే వచ్చి స్వహస్తాలతో రాశాడో అలాగనే దేవుడు బైబిల్లో 3 సార్లు రాశాడు. 3 సార్లు రాశాడా? రాయలేదా? ఏమంటాడో ఏమో. రాయలేదంటే ఒక బాధ, రాసావంటే ఎక్కడుందని అడుగుతాడు. రాశాడు. ఎక్కడ రాశాడు? ఎంగిరికిదిరా నీ బైబిల్లో ఎంగిరికిది சொல்லுங்க. எங்க இருக்குதுப்பா? నీకు పేరు என்ன? ఆదర్శ్ కుమార్. ఇప్పుడు రాశాడు ధైర్యంగా చెప్పాడు. కొట్టండి చప్పట్లు కట్టుకోడు, ధైర్యం పెట్టుకోడు. ఎక్కడ రాశాడు చెప్పలేదు కానీ మొత్తానికి బస్ ఎక్కాడు. ఇప్పుడు ఎవరి దిగచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మొదటిసారి ఎక్కడ రాశాడంటే సరిగ్గా లూకా రాసిన సువార్తలో పాపాత్ములైన స్త్రీ ఆమె వ్యభిచార చేత పట్టబడినప్పుడు ఆయన తన వ్రేలితో నేల మీద మొదటిసారి రాశాడు. ఆమె చెప్పండి గట్టిగా. మొదటిసారి యేసుక్రీస్తు ప్రభు నేల మీద రాసినప్పుడు వాని పాపం అంతా అక్కడ కనపడింది. ఎంత పాపాలు కనపడింది? ఎంతమంది కనపడింది? ప్రతి ఒక్కరు, everyone they have to display their sin what God has written on the earth. నేల మీద ఏదైతే ఆయన తల నుంచి వ్రాయడం ప్రారంభించాడో ఆయన వ్రాసినప్పుడు ఆయన చేవరాతను బట్టి రాళ్లు పెట్టుకున్న అందరూ, ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లు పెట్టుకున్న అందరూ వాని చేతులు రాళ్లు అక్కడ పడవేసి ఈమె నేను శిక్షించడానికి మాకు అధికారం లేదని అందరూ వెళ్ళిపోయారు. ఈవెన్ అక్కడ ఉన్నట్టు పరిచయులు, అలాగే శాస్త్రులు, సద్దూకయ్యులు ఎవ్వరు కూడా